తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం ఈ మధ్యనే చూసాం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు చాలా స్పష్టంగా చెప్పారు, టీడీపీతో కానీ జనసేన పార్టీతో కానీ వెళ్లేది లేదు, మేము సింగిల్గానే పోటీ చేస్తాం, మేము అధికారంలోకి వస్తాము అని చెప్పేసి. కానీ ఇప్పుడు రాజా సింగ్ అంటే ఆ పార్టీలో ఫైర్ బ్రాండ్గా ఉండి ఆ పార్టీ నుంచి సస్పెన్షన్కి గురైన రాజా సింగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తూ ఉన్నారు. మేము మద్దతుగా ఉంటాము, తెలంగాణలో పోటీ చేయాలి పవన్ కళ్యాణ్, సో తెలంగాణలో జనసేన నుంచి సీఎం అయ్యే అవకాశం రావచ్చు, పవన్ కళ్యాణ్ తెలంగాణ నాయకులకి ఆ బాధ్యత అప్పచెప్తాను అని చెప్పి ఆల్రెడీ చెప్పారు. ప్రజెంట్ ఆంధ్ర రాజకీయాలకు ఆయన పరిమితం అయినా కూడా, ఎందుకంటే రీసెంట్గా జరిగిన కమిటీల్లో కూడా మొత్తం తెలంగాణ నాయకులనే కమిటీల్లో పెట్టారు తెలంగాణ రాజకీయానికి సంబంధించి. సో రాజా సింగ్ జనసేన పార్టీలోకి రాబోతూ ఉన్నారు అనేది పెద్ద ఎత్తున జరుగుతోన్న చర్చ. సో ఇప్పటివరకు మరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో రాజా సింగ్ మాట్లాడారా లేదా అనేది ఇంకా బయటకు రావాల్సిన విషయం. సో రాజా సింగ్ జనసేన పార్టీకి చాలా ప్రోగా మాట్లాడడాన్ని ఈ రకంగా చూడాలి. రాజా సింగ్ ఈ పేరు తెలియని వాళ్ళు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ లేరు. ఎందుకంటే రాజా సింగ్ అంటే ఒక మెరుపు అన్నట్టు, రాజా సింగ్ అంటే ఒక కలకలం, రాజా సింగ్ అంటే ఒక హార్డ్ కోర్ హిందుత్వవాది, రాజా సింగ్ అంటే ఒక పోరాట యోధుడు, రాజా సింగ్ అంటే ఒక వివాదం. ఇట్లా రాజా సింగ్ అంటే ఆయనకంటే ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. ఆ మోడల్లో భాగంగానే ఆయన కొంత ఆ స్పీడ్ కొంచెం పెంచడంతో ఏమైందంటే ఆయన చేసిన వ్యాఖ్యలు కొంత గందరగోళానికి గురి చేయటం, కేంద్రంలో బీజేపీ సమాధానం చెప్పుకోవాల్సిన వాతావరణం క్రియేట్ అయిన నేపథ్యంలో చివరికి రాజా సింగ్ పైన బీజేపీ హైకమాండ్ చర్యలు తీసుకుంది, ఆయన్ని సస్పెండ్ చేసింది పార్టీ నుంచి. ఇప్పుడు ఏంటంటే రాజా సింగ్ బీజేపీ కాదు, ఆ బీజేపీ నుంచి సస్పెండ్ అయిన ఒక ఎమ్మెల్యే. ఇప్పుడు సమస్య ఏంటంటే రాజా సింగ్ అప్పుడు ఇప్పుడు ఏదో అంశాలపై మాట్లాడుతున్నారు, హిందుత్వ అంశాలపై మాట్లాడుతున్నారు, కానీ ఇప్పటికీ కూడా బీజేపీ కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ చేసే వాతావరణం లేదు, అందరూ అవాయిడ్ చేసే వాతావరణం ఉంది. గతంలో కూడా రాజా సింగ్ అటు భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం పైన, కిషన్ రెడ్డి పైన, వీళ్ళందరిపైన చాలా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇదంతా జరిగింది, అది సమస్య పోలేదు. సరే, రామచంద్రరావు అధ్యక్షుడు అయిన తర్వాత కొంత సమస్య పోతుందని చర్చ జరిగింది, డాక్టర్ కె లక్ష్మణ్ వీళ్ళందరూ కొంత ఇనిషియేటివ్ తీసుకున్న చర్చ జరిగింది, కానీ ఆ ప్రయత్నాలు ఏమీ ముందుకు పోలేదు. ఇప్పుడు ఇంట్రెస్ట్గా రాజా సింగ్ హిందుత్వ అంశాలపై మాట్లాడతారు, మహారాష్ట్ర అంశాలపై మాట్లాడతారు, హిందుత్వ ఎజెండాపై మాట్లాడతారు, అలాగే ఎంఐఎం పైన ఒంటికాలపై లేస్తారు. ఇలాంటి రాజా సింగ్ పవన్ కళ్యాణ్ ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు మాత్రం ఖచ్చితంగా పొలిటికల్గా మనం తీసి పారేయాల్సిన వ్యాఖ్యలు అయితే కాదు. ఎందుకంటే ఆయన ఏమన్నారు, జనసేన అన్ని స్థానాల్లో పోటీ చేస్తే వచ్చే ఎన్నికల నాటికి ఆ పార్టీకి అనూహ్యమైన బలం రావచ్చు, ఏకంగా జనసేన నాయకుడు తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది. అంటే జనసేన నాయకుడు తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందన్న విషయం ఎవరు చేస్తారు అంటే పవన్ కళ్యాణ్ మీద నమ్మకం ఉన్నవాళ్ళు, పవన్ కళ్యాణ్ స్ట్రెంత్ మీద నమ్మకం ఉన్నవాళ్ళే ఈ వ్యాఖ్య చేస్తారు. రెండోది ఏమన్నారు ఆయన, పవన్ కళ్యాణ్ యూత్లో విపరీతమైన క్రేజ్ ఉంది, ఆ క్రేజ్ని రాజకీయ బలంగా మార్చుకోవాలని ఒక సూచన చేశారు. ఆంధ్రప్రదేశ్లో జనసేనను ఒక బలమైన శక్తిగా నిలబెట్టారు, అదే మోడల్ని తెలంగాణలో కూడా అమలు చేయవచ్చని రాజా సింగ్ ఇప్పుడు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు ఏంటంటే అలాగే రాబోతున్న మున్సిపల్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అన్ని స్థానాల్లో పోటీ చేయాలని ఆయన కోరుతున్నారు. అందుకు ఇదేంటంటే ఇప్పుడు రాజా సింగ్ ఈ వ్యాఖ్యలు చేయటం అనేది ఒక ఆసక్తికరమైతే, తెలంగాణలో జనసేనతో పొత్తు ఉండదని ఢిల్లీ వేదికగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ప్రకటన చేయటాన్ని దీన్ని కూడా మ్యాచ్గా చూడాలి. ఆయన ప్రకటన చేసిన 48 గంటల తర్వాత రాజా సింగ్ వ్యాఖ్య చేయటం అనేది ఏంటంటే, ఎస్ పవన్ కళ్యాణ్ తక్కువ అంచనా వేయొద్దు, పవన్ కళ్యాణ్ స్ట్రెంత్ ఉంది, పవన్ కళ్యాణ్ యూత్లో కొన్ని వర్గాల్లో ఇమేజ్ ఉంది, ఆంధ్రప్రదేశ్లో బలమైన శక్తిగా నిలబెట్టారు, ఇక్కడ కూడా నిలబెడతారు, అన్ని స్థానాల్లో పోటీ చేస్తే యాక్టివ్గా ఉంటే వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అవుతారని ఆయన అన్నారంటే ఇది చాలా కీలకమైన వ్యాఖ్య అందులో రాజా సింగ్ నోట్ నుంచి. అంటే తెలంగాణలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా జనసేన ఎదగాలి అని రాజా సింగ్ స్వయంగా చెప్తున్నట్టుగా ఉంది. అలాగే ఆయన రాజకీయ ప్రయాణం పరంగా కూడా చూస్తే బీజేపీకి దూరమైన తర్వాత హిందుత్వ రాజకీయాలపై దృష్టి పెట్టిన రాజా సింగ్ ఈ విధంగా పవన్ కళ్యాణ్ ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అనేవి ఇప్పుడు తెలంగాణలో, ఏపీలో కూడా బాగా చర్చలో ఉన్నాయి. ఒక బహిరంగ సానుకూల వైఖరిని ప్రదర్శించడం. రెండోది, పవన్ కళ్యాణ్ కూడా హిందూ ధర్మ పరిరక్షణ అంటూ ఆ మధ్యకాలంలో ఒక కార్యక్రమం తీసుకుని కొంత హిందుత్వ మోడల్లో ఆయన కూడా ఒక ప్లాట్ఫామ్ తీసుకొని ముందుకు వెళ్తున్న పరిస్థితి. అలాగే కేంద్రంలో బీజేపీతో సఖ్యతతో ఉన్నారు, కూటమిలో ఉన్నారు, కేంద్ర పెద్దలతో మంచి సత్సంబంధాలే ఉన్నాయి. కానీ ఇప్పుడు రాజా సింగ్ బీజేపీకి దూరంగా ఉన్న నేపథ్యంలో జనసేనలో చేరితే బీజేపీకి అభ్యంతరం ఏమి ఉండకపోవచ్చు.
ఎందుకంటే ఇక్కడ చాలా అంశాలు ఉంటాయి. ఇప్పుడు రాజా సింగ్ పట్ల కేంద్ర పెద్దలందరూ కోపంగా లేరు, కొందరిలో సానుకూలత ఉంది. కానీ ఇక్కడ రాష్ట్రంలో ఉన్న ఈక్వేషన్స్ నేపథ్యంలో, రాష్ట్రంలో ఉన్న సమీకరణాల నేపథ్యంలో ఆయన్ని బీజేపీలో తీసుకోవడంలో కొంత ఇబ్బంది ఉంది. ఎందుకంటే ఆ పార్టీ అగ్రనేతల నుంచి వ్యతిరేకత ఉంది కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు లీడ్ చేస్తున్న వాళ్ళ నుంచి ప్రతికూలత ఎందుకు తెచ్చుకోవాలి అన్న ఆలోచనలో పార్టీ ఎప్పుడు కూడా రాజకీయ పార్టీలు ఆలోచిస్తాయి. అందుకు రాజా సింగ్ పైన ఒక మూల సాఫ్ట్ కార్నర్ ఉన్న ఆ పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్న రాష్ట్ర నాయకత్వం, అగ్రనాయకత్వాలు, తెలంగాణలో ఉన్న బీజేపీ అగ్ర నాయకత్వాలతో కొంత ఆయనకి పొసగని పరిస్థితి ఇప్పటికీ ఉంది కాబట్టి అక్కడ దాన్ని ప్యాచప్ చేయలేకపోతున్నారు. ఇలాంటప్పుడు రాజా సింగ్ కనుక జనసేనలోకి వెళ్తే నాకు తెలిసి భారతీయ జనతా పార్టీ కేంద్ర పెద్దల నుంచి ఎలాంటి అభ్యంతరం ఉండదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మన మనిషి అనే ధోరణిలో వాళ్ళు ఉన్నారు కాబట్టి, ఆల్రెడీ కూటమిలో ఉన్నారు కాబట్టి. ఒకవేళ రాజా సింగ్ కనుక వస్తున్న వార్తలు నిజమయ్యి ఆయన ఆయన మూమెంటం అంతా కరెక్ట్ అవుతున్న నేపథ్యంలో ఒకవేళ కనుక రాజా సింగ్ జనసేనలో చేరితే తెలంగాణలో మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి ఇది ఊపిచ్చే అంశమే అవుతుంది. యువతలో ఆయనకున్న ఫాలోయింగ్, అలాగే పవన్ కళ్యాణ్కి ఉన్న ఫాలోయింగ్, ఈ రెండు కూడా ఖచ్చితంగా మ్యాచ్ అయ్యే అవకాశం ఉంది. రామచంద్రరావు చాలా క్లియర్ కట్గా జనసేనతో ఉండదని చెప్పేశారు కాబట్టి మనం ఆల్రెడీ దీనిపైన కూడా మాట్లాడాం. అంటే ఇక జనసేన తెలంగాణలో ఒంటరిగా పోటీ చేసే వాతావరణం ఉండొచ్చు. ఎందుకంటే తెలుగుదేశం జనసేన ఇక్కడ కలిసి పోటీ చేసే వాతావరణం ఉండకపోవచ్చు అన్న చర్చ జరుగుతుంది. ఎందుకంటే తెలంగాణ టీడీపీ ఎన్నికల్లో పోటీకి సుముఖంగా లేదు. అలాగే రేవంత్ రెడ్డి గతంలో పోటీ చేసినప్పుడు కానీ తర్వాత పరిణామాల క్రమంలో ఇక్కడ టీడీపీని విశ్వసించే వాళ్ళు ఎక్కువ మంది రేవంత్ రెడ్డి గతంలో టీడీపీ నేపథ్యంలో రేవంత్ రెడ్డి మన మనిషి అనే ధోరణిలో ఇప్పటికీ సగం పైగా టీడీపీ సింపథైజర్స్, ఆంధ్ర సెటిలర్స్ ఓట్లు ఉన్నాయి. అందుకు ఇప్పుడు జనసేనకు ఉన్న ఏకైక మార్గం ఒంటరిగా పోటీ చేయటం. ఎందుకంటే పోటీ చేస్తాను ఖచ్చితంగా, ఇది ఎవరు జాగీరు అని ఆయన ప్రకటన చేశారు కాబట్టి. అందుకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తే ఒంటరి పోటీ చేస్తారు. ఖచ్చితంగా రాజా సింగ్ లాంటి బలం తోడైతే రాజా సింగ్ కూడా తెలంగాణలో అన్ని జిల్లాల్లో ఆయనకు ఉండాల్సిన అభిమానులు ఉన్నారు, హార్డ్ హిందుత్వ వాదులు ఉన్నారు, హార్డ్ కోర్ కొన్ని సెక్షన్స్ ఫాలో అయ్యే వాతావరణం ఉంది కాబట్టి రాజా సింగ్ పవన్ కళ్యాణ్ కలిస్తే మాత్రం ఖచ్చితంగా ఇంపాక్ట్ అయితే ఉంటుంది. రేపొద్దున్న అధికారంలోకి వచ్చేంత ఇంపాక్ట్ ఉండకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఒక పర్సంటేజ్ ఆఫ్ ఓట్ని గ్రాప్ చేయడంలో కానీ, జయాపజయాలను నిర్ణయించడంలో కానీ అనూహ్యంగా అవకాశాలు కలిసి వస్తే కార్పొరేషన్ ఎన్నికల్లో, అలాగే కొన్ని మున్సిపల్ ఎన్నికల్లో కొన్ని స్థానాలు గెలుచుకోవడానికి కూడా మంచి స్కోప్ అయితే ఉంది. ఏదేమైనా త్వరలో రాజా సింగ్ పవన్ కళ్యాణ్ భేటీ కావచ్చన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఇప్పటివరకు జనసేన వర్గాలు దాన్ని ధృవీకరించలేదు. ఒకవేళ అదే కనుక జరిగితే రాజా సింగ్ని తీసుకోవడానికి పవన్ కళ్యాణ్కి ఎలాంటి అభ్యంతరం ఉండకపోవచ్చు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ నుంచి కూడా అభ్యంతరం ఉండకపోవచ్చు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ నుంచి సస్పెండెడ్ ఎమ్మెల్యే ఉన్నారు. రాష్ట్ర నాయకత్వంతో పొసగని వాతావరణంలో మరి జనసేనలో రాజా సింగ్ చేరితే ఇక్కడున్న తెలంగాణ నాయకత్వం పవన్ కళ్యాణ్ విషయంలో బీజేపీ నాయకత్వం ఎలా వ్యవహరించవచ్చు అనేది కూడా ఆసక్తికరం. కేంద్ర పెద్దలతో సఖ్యత ఉన్నా ఇక్కడ రాష్ట్ర నాయకత్వం వేరేగా ఆలోచించే వాతావరణం ఉంది కదా, అందుకు ఏమైనా జరగచ్చు. దీనికి ఉదాహరణగా మనం చెప్పుకుంటే గతంలో మనం చూసాం, బీజేపీ అధ్యక్షుడు ఉన్న బండి సంజయ్ అప్పటి గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో చేసిన 1-2 స్టేట్మెంట్లు కొంత పవన్ కళ్యాణ్కి బాధను కలిగించడం, వెంటనే అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేయటం, దిద్దుబాటు చర్యల్లో భాగంగా కిషన్ రెడ్డి, డాక్టర్ కె లక్ష్మణ్ ఈ ఇద్దరు నేతలు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి మాట్లాడటం, ఇవన్నీ కొంత జరిగాయి. అయితే ఎవరిని ఇక్కడ తప్పుపట్టలేము, ఏ రాజకీయం వాళ్ళు చేసుకునే పరిస్థితి ఉంది. ఇక్కడ బీజేపీ కూడా సమస్య ఉంది. జనసేన టీడీపీతో వెళ్తే మళ్ళీ ఆంధ్ర పార్టీల పెత్తనాన్ని బీజేపీ తీసుకొస్తుందంటే వాళ్ళు రాజకీయంగా ఇబ్బంది ఎదుర్కోవచ్చు అన్న అంచనాలు భారతీయ జనతా పార్టీ ఉంది కాబట్టి ఢిల్లీ వెళ్ళిన తర్వాత, ఢిల్లీ పెద్దలను కలిసిన తర్వాత రామచంద్రరావు ప్రకటన చేశారు ఇక్కడ ఒంటరిగానే పోటీ చేస్తామని. అందుకు ఇవన్నీ కూడా ఇప్పుడు రాజా సింగ్ వస్తే ఎలాంటి అభ్యంతరాలు ఉండకపోవచ్చు. రాజా సింగ్ వస్తే ఖచ్చితంగా బలం అవుతుంది. మరి పవన్ కళ్యాణ్ ఆయన భేటీ అవుతారా, ఆయన ఇంత ఉత్సాహం చూపుతున్నారు కాబట్టి ఆయన అడుగు ఎలా ఉండబోతోంది అన్నది ఇప్పుడు చర్చ. చెప్పలేము. రాజా సింగ్ కనుక అడుగేస్తే మాత్రం కొంత ఓల్డ్ సిటీతో కూడా చాలా ప్రాంతాల్లో, అలాగే ఉత్తర తెలంగాణ, అలాగే మహబూబ్ నగర్ కొన్ని పాకెట్స్లో ఖచ్చితంగా వీళ్ళిద్దరు కాంబినేషన్ గనక నిజంగా వస్తున్న వార్తలు నిజమై పూర్తిగా కలిస్తే మాత్రం ఖచ్చితంగా కొంత ఇంపాక్ట్ చూపించే శక్తిగా మాత్రం జనసేన తెలంగాణలో ఎదగటం అనేది